మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. రాజేష్తో మాట్లాడను అని మాటిచ్చి కూడా మాట్లాడుతుంది. పైగా కలవడానికి పార్కుకు వెళ్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు సూటిపోటి మాటలతో పొడుస్తుంటే మాపై వేసిన ఒట్టు పక్కన పెట్టి మరి ఆ రాజేష్తో మాట్లాడడానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు సంధ్యనే ఈ పని చేస్తోంది. అమ్మా 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 ఇదిగో ఇవి నీ మెడిసిన్స్, ఇవి నావి. కిరాణా షాప్లో కూడా బాకీ కట్టేశాను. శ్రీజ కాలేజ్కి వెళ్ళింది కదా? సంధ్యదమ్మా. సంధ్య 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 ఎక్కడ లేదురా, బయటికి వెళ్ళింది. అవునా? సరే, నేను లోపల పెట్టేస్తాను. ఒరే, కనీసం ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందని కూడా అడగవా? అడగడానికి తను ఎక్కడికి వెళ్తుందమ్మా? బయటికి వెళ్ళినా మన కోసమే కదా వెళ్తుంది. చీరలు నేయడానికి కావాల్సిన మగ్గం దారాలు అవి తీసుకురావడానికి వెళ్ళుంటుంది. తన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టం కదమ్మా. నాకు ఇలా అయినా ఈ టైంలో భారీగా నాకు కోడలుగా ఈ ఇంటికి మనకి తోడుగా నిలిచింది. తన చేత్తో నేసే చీరలకు చూసావా ఎలా గిరాకీ పెరిగిందో? పాపం చాలా కష్టపడుతుంది. తను భారాన్ని మోస్తూ మనల్ని నడిపిస్తుంది. భర్తగా పొగడకూడదు కానీ నా భార్య ఈ ఇంటి దేవత. ఏంటమ్మా, ఏమైంది? కోడల్ని పొగుడుతున్నానని ఆనంద బాష్పాలు వచ్చాయా? ఒరే, సంధ్య మనల్ని మోసం చేస్తుందిరా. ఏంటమ్మా అలా అన్నావు? ఇంటి భారాల్ని తన తలపైన పెట్టి తప్పు చేశాంరా. ప్రతి అవసరానికి తనపై ఆధారపడుతున్నావని మనం అలసైపోయాం. ఎందుకలా మాట్లాడతావమ్మా? సంధి ఇప్పుడంత కాని పని ఏం చేసింది? మనకంటే తనకి ఆ రాజేష్ వాళ్ళే ఎక్కువైపోయారా. మనల్ని, మనకిచ్చిన మాటని పక్కన పడేసి ఆ రాజేష్ని కలవడానికి వెళ్ళింది. సంధి ఎందుకలా చేస్తుంది? లేదమ్మా, నువ్వే ఏదో పొరపడుంటావు. తను ఇంట్లోనే ఉండుంటుంది. సంధ్య, సంధ్య! ఒరేయ్, ఎంతకాలం మనల్ని అలాగే నమ్మించిందిరా. కానీ ఈరోజు నేను కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. వాళ్ళిద్దరూ పార్కులో కలుసుకుందామనుకోవడం, సంధ్య కంగారుగా వెళ్ళడం మొత్తం నేను విన్నాన్రా. లేదమ్మా, నా భార్య అలా చేయదు. నువ్వే ఏదో అబద్ధం చెప్తున్నట్టున్నావు. రే, అబద్ధాలు చెప్పడానికి దాని మీద నాకేమైనా కోపమా, ద్వేషమా? నీ కళ్ళతో చూస్తే నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుందిరా. రారా. కాదమ్మా, అది కాదమ్మా. సంధ్య అలా చేయదు, నా మాట విను. ఒరేయ్, అక్కడికి వెళ్తే సంధ్య రాజేష్తో మాట్లాడుతుందో లేదో, మనకిచ్చిన మాట మీద నిలబడిందో లేదో తెలిసిపోతుంది. నువ్వు రా చెప్తాను.
సంధ్య గారు వచ్చారా? మీరు నిజంగా వస్తారో రారో అని చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. నా ప్రాణ స్నేహితురాలికి కష్టం వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? పైగా నేను ఎంతగానో గౌరవించే మీరు రమ్మన్నారు. సరే చెప్పండి, ఏంటంత పెద్ద రహస్యం? ఎందుకు ఆ రహస్యం మిమ్మల్ని చాలా వేధిస్తుంది? సంధ్య గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అవి మన ఇద్దరి జీవితాలకు సంబంధించినవి. నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది, ఎలా చెప్పాలా అని. నాకైతే ఏం తెలియట్లేదు సంధ్య గారు. అన్నయ్య, ఇప్పుడేం మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడండి, వెళ్ళిపోండి. శ్రీజ, నువ్వేంటి ఇక్కడ? అవన్నీ తర్వాత వదినా. నువ్విలా రాజేష్ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చావని అమ్మకి తెలిసిపోయింది. అన్నయ్యతో కలిసి నిన్ను ఫాలో చేస్తోంది. ఏంటి శ్రీజ నువ్వు చెప్పేది? అయ్యో పచ్చి నిజం వదినా. అన్నయ్య, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు శ్రీజ, నేను సంధ్య గారితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వాళ్ళొచ్చినా పర్వాలేదు. సంధ్య గారు, వాళ్ళొస్తే ప్రాబ్లం ఏంటి? మీరెందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని ఆ కంగారు ఎందుకు మీకు? రాజేష్ గారు, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అదేంటి అలా అంటారు సంజయ్ గారు? చెప్పాను కదా నేను మీతో మాట్లాడాలి అని. ఈ విషయం ఇప్పుడు మీకు చెప్పకపోతే నా లైఫ్ రిస్క్లో పడుతుంది. వదినా, వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యో రాజేష్ గారు, ప్లీజ్ నా మాట వినండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్ళిపోండి. సంధ్య గారు, మీరే నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అవతల నా జీవితం. అయ్యో, ఇక్కడ నా జీవితం నాశనం అయిపోతుంది మీరు వెళ్ళకపోతే. లేదండి, నేను మీకు నిజం చెప్పకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోను. అయ్యో రాజేష్ గారు, ప్లీజ్ వెళ్ళండి. శ్రీజ, వద్దని లోపలికి తీసుకెళ్ళు. అది కాదురా శ్రీకరం. నువ్వేం మాట్లాడొద్దమ్మా. నువ్వు చేసింది, సంధ్యని అనుమానించింది ఇంకా చాలు. నీ వల్ల నా భార్యని నేను అనుమానిస్తూ వెళ్ళాను. తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తుంది. ఒరే, అది కాదురా, నా కళ్ళతో చూశాను, ఈ చెవులతో విన్నాను అది రాజేష్తో మాట్లాడడం. వాళ్ళు మనల్ని ఏదో మోసం అమ్మా, కాపుతావా? దయచేసి నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు ప్లీజ్. సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. ఒరే, నేను చెప్పింది నమ్మకపోతే తన ఫోన్లో నెంబర్ ఉంటుంది కదా, అప్పుడు నీకే తెలుస్తుందిరా నిజమేంటో.
తను మాట్లాడినట్టు ఇందులో నెంబర్ ఉంటుంది. చూడు చూడరా చూడు. ఏంటమ్మా, నా భార్య నేను అనుమానించాలా? నాకంత అవసరం ఏముందమ్మా? అయినా సంధ్య వింధ్యల మధ్య స్నేహం ఉంది. అలాగే వింధ్య భర్త రాజేష్ గారితో కూడా తనకి స్నేహం ఉంది. సంధ్య దృష్టిలో వాళ్ళిద్దరూ ఒకటే. చూడమ్మా, మనం వద్దన్నా 1-2 సార్లు తల్లి ప్రేమతో బిడ్డను చూడ్డానికి వెళ్ళుండొచ్చు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటల కోసం నువ్వు గీసిన గీతని మాత్రం తనెప్పుడు దాటదమ్మా. నా భార్య నన్ను మోసం చేయదు. అది కాదురా, ఆ రాజేషు. ఏంటమ్మా రాజేషు? అసలు సంధ్య రాజేష్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? మన మాట కాదని ఎందుకు మాట్లాడుతుంది? అసలు నువ్వు సంధ్య వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నావా? సంధ్య ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావమ్మా? అది కాదురా, నా మాట వినరా. నేను అలా అనట్లేదురా. వద్దమ్మా, ఇప్పటికే నీ మాట విని నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు తన ఫోన్ చెక్ చేసి నా వ్యక్తిత్వాన్ని నేను తగ్గించుకోదలుచుకోలేదు. అయినా నేను ఎందుకు చెక్ చేయాలమ్మా? ఎందుకు తనని ఫాలో అవ్వాలి? నా భార్య ఏంటో నాకు తెలీదా? మా పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు మా మధ్య ఏ దాపరికాలు లేవు. నాతో తను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ప్రతిదీ నాకు చెప్తుంది. నా భార్య కలలో కూడా నన్ను మోసం చేయదు. మీరు వేరు నేను వేరు కాదు కదండి. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేదండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళాను, నన్ను క్షమించండి. ఒరేయ్, నువ్వు నిజాన్ని చూడను, చెప్పేది నమ్మను అంటే ఎలారా? ఏంటమ్మా నిజం? అసలు నిజం ఏంటో నేను చెప్పనా? సంధ్య నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా రావడం మన అదృష్టం అమ్మా. అది నిజం. మనం కష్టంతో ఉంటే మనతో పాటు తను భరిస్తూ ఉంది. అది నిజం. నా చెయ్యి విరిగితే ఆపరేషన్ డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డబ్బు తెచ్చి కట్టింది. అది కదా నిజం. మనకిల్లు గడవడమే కష్టంగా ఉంటే నాకెందుకులే అనుకోకుండా అందరు ఆడపిల్లల పుట్టింటికి ఫోన్ చేసి చెప్పి తను వెళ్ళిపోకుండా మన కోసం నిలబడి కష్టపడుతోంది. మన మందుల దగ్గర నుంచి చెల్లి చదువుని, ఇంట్లో అన్ని అవసరాల్ని తనే చూసుకుంటుంది కదమ్మా. అయినా ఎప్పుడు తనకంటూ ఏమీ కొనుక్కోలేదు. ఎప్పుడు మన కోసమే తాపత్రయపడుతుంది. అలాంటి మనిషి గురించి నువ్వలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? నువ్వు వెళ్ళి సంధ్యకి క్షమాపణ చెప్పు.
రేయ్, నేను తనకి క్షమాపణ చెప్పడం ఏంట్రా? జరుగుతున్నది తెలుసుకున్న రోజు నువ్వే నాకు క్షమాపణ చెప్తావు. భార్యని ప్రేమించటం తప్పు కాదురా, కానీ తల్లి మాటని కూడా పక్కన పెట్టేసే అంత ప్రేమించేస్తే నీకే ప్రమాదం. అమ్మా, నా భార్య తోడుండగా నాకెటువంటి ప్రమాదం రాదమ్మా. సంధ్య అంటే నా నీడ. తనని నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. ఇలా నువ్వు లేనిపోని మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టద్దు. శ్రీకరం, అమ్మా, మా ఇద్దరిని విడదీయాలని చూడొద్దమ్మా. అయ్యో శ్రీకరం, నిన్ను మోసం చేస్తున్నారా వాళ్ళు? నువ్వేమో గుడ్డిగా నమ్ముతున్నావు. రేపెప్పుడైనా ఆ నమ్మకం నిజం కాదని తెలిస్తే నువ్వేమైపోతావో ఏమో. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేనేం చేసినా తక్కువేనండి. నేనెప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యలేదండి, ఇక మీదట చెయ్యను కూడా. కానీ ఒక్క తప్పు మాత్రం చేశాను. వింధ్య జీవితం ఏమవుతుందో అనే భయంతో రాజేష్ గారి ఒత్తిడి వల్ల మీరు గీసిన గీత దాటి వెళ్లాల్సి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కానే కాదండి. నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నాను అది తెలిస్తే మీరు తట్టుకోలేరు అని అత్తయ్య గారు అంటున్నారు. కానీ ఆ అత్తయ్యకి తెలియదు కదా, మీకేదైనా అయితే నా ప్రాణం కూడా పోతుందని. అలాంటిది నేనెలా నా క్యారెక్టర్ని చంపుకునే పనులు చేస్తానండి? నేనేం చేసినా తప్పైనా ఒప్పైనా అది నా వింధ్య కోసం అయితేనే చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా దృష్టిలో ముందు వింధ్య, తర్వాత నేను. కానీ ఇప్పుడు నాకంటే ముందు మీరు. నేను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నానండి. కానీ మీ అమ్మగారు అన్నట్టు ఎప్పుడైనా నిజం తెలిసాక ఆ విషయాన్ని మీరెలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఫ్రెండ్ కోసం మీ మాట దాటానని అర్థం చేసుకుంటారో, లేదా మిమ్మల్ని మోసం చేశానని అపార్థం చేసుకుంటారో నాకు చాలా భయంగా ఉందండి. ఇప్పటికే చచ్చి బ్రతుకుతున్నాను. సంధ్య కన్నీరులా ఉంది. నిద్రలో నా కాళ్ళు పట్టుకుంది ఎందుకు? తను దేని గురించో బాధపడుతుంది. ఏం జరిగింది? నా కాళ్ళ దగ్గరకొచ్చి అలా ముట్టుకొని ఫీల్ అవుతుందేంటి? ఒకవేళ అమ్మ చెప్పినట్టు
సంధ్య ఏదైనా చచా, నా సంధ్య ఎప్పటికీ అలా చేయదు. కానీ ఎందుకు కంగారు పడుతుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది, లేదంటే తను అలా ఉండదు. అదేంటో తెలుసుకోవాలి. ఏంటి స్వామి ఇది? ఇంకా నీకు నా మీద చాలా కలగడం లేదా? ఆయన్ని మార్చవా? ఆయన పెట్టిన డెడ్ లైన్ ఈ రోజే. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక గుండె చాలా దడగా ఉంటుంది. ఆ బాధ చాలక ఆ మౌనిక సూటిపోటి మాటలతో పొడుస్తుంది. సంధ్య రాజేష్తో మాట్లాడుతాను, సాల్వ్ చేస్తానని చెప్పింది. కానీ నువ్వేదో రాత రాసుంటావు కదా, ఏం రాసావు స్వామి? ఈరోజు ఏం జరగబోతుందో చెప్పు. నువ్వు చెప్పావు. అయినా నీలాగే ఏమీ చెప్పకుండా భయపెట్టి నన్ను బాధ పెడుతున్నారు. శ్రీకర్ గారు, సంధ్య ఎలా ఉందండి? మీరిద్దరూ గొప్ప స్నేహితులు వింధ్య. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. అసలు ఇంట్లో ప్రాబ్లం ఏంటండి? అది ఎందుకు అలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులు అవంత మంచిగా లేవు, అందుకే తనలా ఉంటుంది. సంధ్యని అంతలా మార్చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఆ పరిస్థితులు ఏంటండి? ఎవరు కల్పించారు వాటిని? ఓ మై గాడ్, ఏంటిది? ఇదేదో భక్తితో గుడికొచ్చిందనుకుంటే బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చిందా? ఎన్ని రోజులు పాప శ్రీకర్ పోలికలతో ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉందనుకుని డౌట్ పడ్డాను. బట్ ఆ డౌట్ నిజమే అన్నమాట. వీళ్ళిద్దరికీ ఇల్లీగల్గా అఫైర్ ఉంది. అందుకేనా ఇలా సీక్రెట్గా కలుసుకున్నారు? మౌని, నువ్వు ఆల్వేస్ కరెక్ట్. నీ అంచనా ఎప్పుడు తప్పదు. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ లేకుండా, భయం లేకుండా వచ్చి కలిసిందేంటిది? ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఒకవేళ బావకి నిజం తెలిసిపోయింది కదా, దాని గురించా ఏంటి? దాని గురించి ఏమైనా ప్లాన్ చేయడానికి వచ్చారా? నో, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా బావకు పట్టించాలి. ఎస్. ఏంటి చెప్పు. నేను చెబుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, కానీ నీకొక చూపించాలి. అర్జెంటుగా గుడికి రా. ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? తమాషా నాకు కాదు బావా, వస్తే నీకే కనిపిస్తుంది. నీ భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గుడికొచ్చింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం బావా, నా కళ్ళతో చూస్తున్నాను. నగ్న నిజమేది. వస్తే నీ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నీ భార్య తప్పు చేసిందని నేను మొత్తుకుంటుంటే సాక్ష్యాలు లేవని
కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు కదా, రా. ఇక్కడ నీ భార్య తన బిడ్డ తండ్రితోనే ఉంది. త్వరగా రా, లేట్ అయిపోతే ఛాన్స్ మిస్ అయిపోతావు. బా, నాకు ఈ ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉంది. అమ్మకి చెప్పిన టైంకి వింధ్య చేసింది ఏంటో అని అందరి ముందు ప్రూవ్ చేయాలి. అలా చెయ్యాలి అంటే సంధ్యతో మాట్లాడాలి. తనకి తెలుసుకునే హక్కు ఉంది. నా భార్య కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఓకే, కానీ సంధ్య తన ప్రాణ స్నేహితురాలే తన భర్తతో సంబంధం పెట్టుకుందంటే తను ఎలా అనుకుంటుంది? నాకు ఎలాంటి సలహాలిస్తుంది? నెక్స్ట్ ఏం చెయ్యాలో ఏం క్లారిటీ లేదు. సంధ్యకి ఫోన్ చేయనా? కానీ తనకి ఇంట్లో ఫోన్ మాట్లాడడానికి అవకాశం లేదనుకుంటా. అలా అని వదిలేలేం కదా. ఇది నా జీవితానికి సంధ్య జీవితానికి సంబంధించింది. మేము దీని గురించి తేల్చుకోవాలి. తనకి బాధ్యత ఉందిగా. దీన్ని మించిన కష్టం ఏముంటుంది ఇంట్లో? పాపం వింధ్య మరీ మరీ చెప్పింది. రాజేష్ గారితో మాట్లాడి అసలు గొడవకి కారణమేంటో తెలుసుకోమంది. అప్పటికే మొన్న రాజేష్ గారిని కలవడానికి వెళ్తే ఇలాగా అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. ఇటు వీళ్ళకి నిజం చెప్పలేక అటు వాళ్ళని కలవలేక చాలా ఇబ్బందిగా ఉంది. వదినా, రాజేష్ అన్నయ్య ఫోన్ చేశాడు. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో. అదేం పర్లేదు వదినా, నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు మాట్లాడు. వద్దు శ్రీజ, నువ్వు అర్థం చేసుకో. అయ్యో వదినా, మాట్లాడమని చెప్తున్నాను కదా, మాట్లాడు. హలో సంధ్య గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. రాజేష్ గారు, నాకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. ఈ టైంలో నేను మీతో మాట్లాడలేను. అలా అనకండి. ఇది మీకు తెలియాల్సిన విషయం. ఒక డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి మీతో మాట్లాడాలి. నేను కూడా మీతో ఒక 2 విషయాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు కాదు, టైం దొరకాలి, అప్పుడు మాట్లాడతాను. ఏంటండి ఇంట్లో పరిస్థితులు? ఇంట్లో వాళ్ళంటారు. ఇది మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటి గౌరవానికి సంబంధించినదే. ఒక్కసారి రండి, రేపు ఉదయం కలుద్దాం. రాజేష్ గారు, నేను చెప్పేది వినండి. ఎందుకు రారండి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అసలు మీ ప్రాబ్లం ఏంటి? వింధ్య. వింధ్యే నా ప్రాబ్లం. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరేనండి, మీరే నా ప్రాబ్లం. అది మీకెలా చెప్పాలి? ఏం లేదండి, అవన్నీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతానికి నేను కలవలేను. కలవాలి, రావాలి మీరు. రేపు ఉదయం మీరు రాకపోతే నేను ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాను. అదే చేసేస్తాను. ఏంటా నిర్ణయం? నేను మీ ఫ్రెండ్ వింధ్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నాను. రేపు మీరు వచ్చినా రాకపోయినా
నా నిర్ణయం మారదు. కానీ మీరొస్తే నాకు తెలిసింది నేను ఆలోచించేది ఎంతవరకు కరెక్టో మీరు చెప్తారని, అంతే. హలో, కంగారు పడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. నేను వీలు కుదరగానే వచ్చి మీ ఇద్దరితోనూ మాట్లాడతాను. అంతవరకు ఆగండి. నేను మా ఇంట్లో ఇచ్చిన టైము అయిపోయింది. మా అమ్మపై ప్రమాణం చేశాను 2 రోజుల్లో చెప్తానని. ఆ టైం కూడా అయిపోయింది. మీరు రేపు ఉదయం 10 గంటలకు రాగలిగితే నేను 11 గంటలకి మా ఇంట్లో చెప్పాలి. రాజేష్ గారు, ప్లీజ్ అలా ఏం చెయ్యకండి. పాపమండి అది. మీరంటే చాలా ఇష్టం దానికి. మీకు ఎవరు ఏదో తప్పుగా చెప్పినట్టున్నారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్. మీరెలా అంటున్నారని తెలిస్తే వింధ్య గుండె ముక్కలైపోతుందండి. వింధ్య చేసిన పనికి నా గుండె ఎప్పుడో చీలిపోయింది సంధ్య గారు. అలా కాదండి. మీరు ఏం మాట్లాడాలన్నా రేపు ఉదయం వచ్చి కలవండి. హలో రాజేష్ గారు, హలో. అయ్యో, ఏమైంది? ఏం చెప్పను. నా కళ్ళు ముందే వింధ్య జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఉన్నానే తప్ప నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను? కానీ వెళ్ళకపోతే ఆయన అన్నంత పని చేసేలా ఉన్నారు. అదే గనక జరిగితే ఆయన్నే నమ్ముకున్న దాని జీవితం చాలా అన్యాయం అయిపోతుంది. కానీ ఏం చేయగలను, ఎలా ఆపగలను? నాకేమీ తోచట్లేదు. మావయ్య, మీరింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఏంటి కుప్పిగంతులు? ఇంట్లో అందరూ రేపేం జరుగుతుందో అనే టెన్షన్లో ఉంటే నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? అయ్యో, అదేం లేదు మావయ్య. మా ఇంట్లో వచ్చే సమస్యలన్నింటికీ కారణం నువ్వైతే కాదు కదా? మావయ్య, నేనెందుకు కారణం అవుతాను? చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు. నా కోడలతో వాడు మాట్లాడక చాలా రోజులైంది. అమ్మ మీద ఒట్టు వేసి చెప్పకుండా రేపు చెప్తానన్నాడు. వాడు ఇన్ని రోజులు డిస్టర్బ్ అవడానికి కారణం, వాడు బాధపడటానికి కారణం నువ్వైతే మాత్రం నిన్ను ఊరికే వదలను. అయ్యో, అదేం లేదు మావయ్య. అయినా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏముందో, వింధ్య ఏం చేసిందో? అదే బావ అంటున్నాడు కదా, అలా ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది అంటున్నాను. చూడు, వింధ్య నా కోడలు కాదు, తను కూతురు లాంటిది. రాజేష్ ఎంత ముఖ్యమో వింధ్య కూడా నాకు అంతే ముఖ్యం. వాళ్ల కాపురంలో ఏదైనా చిచ్చు మొదలైందో, అది పెట్టింది నువ్వేనని తెలిసిందో నిన్ను మామూలుగా విడిచిపెట్టను, చంపి పారేస్తాను. చాచా, నేనెందుకు అలా చేస్తాను మావయ్య? తనను అలా చూడలేకే హెల్ప్ చేద్దామని నేనే ఏం జరిగిందో చెప్పమని బావని అడిగితే నాపై కూడా సీరియస్ అయ్యాడు. బావ ఏం చేస్తాడో ఏంటోనని అత్తయ్యలాగా నాకు టెన్షన్గానే ఉంది మావయ్య. ఏ గొడవలు జరగకూడదని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. అలాంటిది నా మీదే మీరు డౌట్ పడుతున్నారా? మావయ్య, ఒక మాట చెప్పనా? ఏంటి? బావ అంత బాధపడుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వింధ్య గురించి ఏదో తెలిసే ఉంటుంది. మీరెప్పుడు మీ కోడలి వైపు నుంచే కాకుండా కొడుకు వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఏమైనా... ఆప్తావా? ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నువ్వు నాకు నేర్పాల్సిన అవసరం లేదు. నీ స్మార్ట్ తెలివితేటలో మీ అత్త బావల దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా కోడలు కంట్లో కన్నీళ్లకు ఏమాత్రం నువ్వు కారణమని తెలిసినా వాణి రాజేష్లే కాదు, ఇంకెవ్వరూ నిన్ను నా నుంచి కాపాడలేరు. సో జాగ్రత్తగా ఉండు. మావయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మా బావ వింధ్య సంగతి తెలిచేలోగా ఈయన నా సంగతి తెలిచేలా ఉన్నాడే.
ఇంతకీ భార్య బాధితుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు రేపేం చేస్తాడో ఛ! ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నీకనవసరం. ఏమండి అలా కాదండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, ఇంట్లో పూజ జరగకుండా ఎవరు బయటకు వెళ్ళకూడదండి. ముఖ్యంగా భర్తగా మీరు పూజలో ఉండాలి. మనశ్శాంతి లేని ఇంట్లో చేసే పూజకి విలువే ఉంటుంది. అలా అనకండి. ప్రతి ఆడది తన కుటుంబం తన భర్త బావుండాలని, తన ఐదో తనం 100 ఏళ్లు పసుపు కుంకుమలుగా మారి తనతో ఉంటూ తన భర్తకి శ్రీరామరక్ష అవ్వాలని పూజ చేసి భర్త కాళ్ళకి నమస్కారం చేసి తలపై అక్షింతలు వేయించుకోవాలి. నా చేతితో అక్షింతలు వెయ్యడం కాదు కదా, నా కాళ్ళు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. ఏమండి ప్లీజ్ అండి, పూజ చేయకుండా వెళ్తే మంచిది కాదండి. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనండి. అలాంటి గొప్ప పూజలు కుటుంబం కోసం, భర్త పిల్లల కోసం బ్రతికే ఆడవాళ్లు చెయ్యాలి. నీలా మోసం చేస్తూ బ్రతికే వాళ్ళు కాదు. ఏమండి నా మాట వినండి. ఏమండి నా మాట వినండి ప్లీజ్ అండి, ఆగండి. ఏమండి నా మీద కోపం దేవుడి మీద ఎందుకంటే చూపిస్తారు? నా మాట వినండి. ఏమండి ఏమండి ప్లీజ్ అండి. ఏమండి ఏమండి నా మాట వినండి ప్లీజ్ అండి. పూజ అయిన తర్వాత వెళ్దాం కానండి. ఏమండి ఆగండి. ఏమండి ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఏమైందమ్మా? పుస్తుల తాడు ఎలా తెగిపోయింది? అత్తయ్య నాకు అదే భయంగా ఉంది అత్తయ్య. శ్రావణ శుక్రవారం రోజు ఇలా పూసలు తెగిపోవడం అరెస్టు. ఏం జరుగుతుందో ఏంటో, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదత్తయ్య. నాకు చాలా కంగారుగా ఉంది. ఇదేంటి భగవంతుడా, ఎలా జరిగింది? ఇలా జరగడం అంత మంచిది కాదు. ఈ పిల్ల ఎప్పటికే భయపడిపోతుంది. అదేం కాదులే వింధ్య, నువ్వేం కంగారు పడుకో. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. నీ చెయ్యి తగిలి ఏం జరగలేదు కదా, అదేం అపశకనం కాదులే, భయపడుకో. ఈ రోజు వాడేం చెప్పినా మేం నీ వెనకే ఉంటాం. నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు ఈ పూసలు తీస్తూ ఉండు, నేను వెళ్ళి వీటిని గుచ్చడానికి కొత్త తాడికి పసుపు రాసి తీసుకొస్తాను, సరేనా? ఆహా సూపర్. నువ్వెన్ని పూజలు చేసినా డ్రామాలాడినా పైనున్న ఆ దేవుడు నీ కథకి ఎండింగ్ స్క్రీన్ పే రాసేశాడు. నీ క్లైమాక్స్ సింబాలిక్గా ఇదిగో ఇది.
గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఎందుకు మౌనిక ఇలా హింసిస్తున్నావు నన్ను? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? నేను హింసిస్తున్నానా? నువ్వే నా బావని హింసిస్తున్నావు. ఇంట్లో అందరి బాధకి నువ్వే కారణమవుతున్నావు. ఎనీహౌ, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం సంబంధం రెండూ తెగిపోతాయిగా. నీ పుస్తల తాడులాగా. రేపటి నుంచి ఇంట్లో నువ్వు ఈ నల్ల పూసలాగే అవుతావు. అంటే ఎవరికి కనిపించవన్నమాట. ఏంటండి మీరేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? వింధ్యకి విడాకులు ఇవ్వడం ఏంటండి? ఎందుకు ఇలా మారిపోయారు? వదినా, ఈ మధ్య మనకి పెద్ద పనేం ఉండట్లేదు. అవును వదినా. వదినా అటు చూడు. వదినా, శ్రీజ ఏంటి ఇక్కడుంది? వెళ్ళి అడుగుదాం పదా. పదా. అమ్మో, వీళ్ళొస్తున్నారేంటి? వీళ్ళు వదిని చూస్తే ప్రమాదం. అమ్మ శ్రీజ, ఏంటి గుడికొచ్చావా? ఒక్కదానివే వచ్చావా లేదా ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఏ, నేను గుడికి రాకూడదా? మీరొచ్చిన పని చూసుకోండి. అయ్యో, ఏదో కనిపించావని పలకరిస్తే మరీ ఇంత పొగరవసరమా? పద వదిన, మనం వెళ్దాం. వదిన వీళ్ళ కంట్లో పడకపోతే బాగుండు. ఇది వదిన అసలు విషయము. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటే ఆ శ్రీజనేమో అక్కడ కాపలా కాస్తుంది. పైకి చెప్పేవి మాత్రం నీతి కబుర్లు. పార్వతమ్మకు చెప్పకుండా వచ్చినట్టున్నారు. ఫోన్ చేసి చెప్తాం పదా. పద పద. సమాధానం చెప్పండి రాజేష్ గారు. ఏం ఆలోచిస్తున్నారు? నన్ను ఎందుకు రమ్మన్నారు? సంధ్య గారు, మీతో మాట్లాడాలని, నా గుండెల్లో నలిగే బాధని మీతో చెప్పుకోవాలని చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నేను చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని నేను ఇంతలా ఆలోచిస్తున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. పాతికేళ్ల క్రితం పాప పోలికలతోనే ఉన్న మీ భర్త శ్రీకర్ ఫోటో. మరి వింధ్య ఏ తప్పు చేయనప్పుడు, మీ భర్త మిమ్మల్ని మోసం చేయనప్పుడు శ్రీకర్ పోలికలు వింధ్య కడుపులో పుట్టిన బిడ్డకి ఎలా వచ్చాయో చెప్పండి. చెప్పండి సంధ్య గారు. ఇంతసేపు నా స్నేహితురాలు నిప్పు అని చాలా బాగా వెనకేసుకొచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి. నా భార్య కడుపున పుట్టిన బిడ్డకి నా పోలికలు రాకుండా మీ భర్త శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి? నేను చెప్పనా? ఎందుకంటే శ్రీకర్కి వింధ్యకి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. రాజేష్ గారు, అబద్ధం. అదంతా అబద్ధం. ఎస్, అదే నిజం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నా నోటితో చెప్పడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. నా ఇంట్లో ఉన్న పాప వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధానికి ప్రతిరూపం. ప్లీజ్
ప్లీజ్ రాజేష్ గారు, మీకు దండం పెడతాను, మీరిలా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఏ తప్పు చెయ్యని అమాయకులు. అలాంటి వాళ్ళ క్యారెక్టర్ని మీరు తగ్గించొద్దు. ఎన్నాళ్ళు మీరు వింధ్యను అర్థం చేసుకున్నది ఇదేనా? నా భర్త మీలానే ఎప్పుడూ ఏ పరాయి స్త్రీని కన్నెత్తి చూడరు. అది మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలాంటి సంబంధం అంట కడతారా? సరే, నేనే తప్పనుకోండి, తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకో. మరి ఆ పాపకి శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి చెప్పండి. ఎవరు తప్పు చేస్తే ఈ బిడ్డ పుట్టింది? అది తప్పు చేయడం వల్ల కాదు. మరి ఎలా? అది చెప్పండి. అయ్యో, నేనెలా చెప్పను? అవును, మీరెలా చెప్పగలరు? మీరు చెప్పలేరు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఈ నిజం తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. దాంట్లో నుండి తేరుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రాణ స్నేహితురాలు మిమ్మల్ని ఎలా మోసం చేసింది? ప్రాణంగా ప్రేమించిన నన్నెలా మోసం చేసిందని నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇలా తప్పుడు మార్గాల్లో పిల్లల్ని కనే ఆడది ఎక్కడైనా ఉంటుందా? రాజేష్ గారు, ప్లీజ్ అండి, నిందలు వెయ్యకండి. ఈ పోలికలకి మీరు వేసే నిందలకి సంబంధమే లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది సంధ్య గారు. సాక్ష్యాలన్నీ కళ్ళ ముందే పెట్టుకొని సంబంధమే లేదంటున్నారేంటి? ఈ విషయం తెలిస్తే మీరు చాలా బాధపడతారనుకున్నాను. మిమ్మల్ని మోసం చేసిందని అసహించుకుంటావు అనుకున్నాను. కానీ మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయిస్తే ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో తెలుస్తుంది. నేను చెప్పింది నమ్మకపోతే పాపని తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయించడానికి మీరు రెడీగా ఉన్నారా? వదిన త్వరగా వస్తే బాగుండు. అసలే ఆ శాంతి ప్రశాంతి వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు ఊరికే ఉండే మనుషులు కూడా కాదు. ఎందుకంటే మీరు మదన పడతారు? అది కూడా తప్పుడు మార్గంలో పరాయి మగాడితో. బిడ్డని కన్నా క్యారెక్టర్ లేని మీ ఫ్రెండ్ కోసమా మీరు బాధపడుతున్నారు? ఛా! అయ్యో, ఈయనకెలా చెప్పాలి? అబద్ధం, అదంతా అబద్ధం. అది అబద్ధమైతే మరి నిజమేంటో చెప్పండి. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారా? అయ్యో వింధ్య, రాజేష్ గారు నేను ఇలా క్యారెక్టర్ లేని మనిషివి అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. నిజం చెప్తే నీకిచ్చిన మాట తప్పిన దాన్ని అవుతాను, చెప్పకపోతే నీకు క్యారెక్టర్ లేదని ఒప్పుకున్న దాన్ని అవుతాను. నన్నేం చేయమంటావే? ఎందుకండి ఇంత దిగజారుడు పని కోసం మీరు బాధపడుతున్నారా? సరే, వదిలేయండి. నేనడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కదా.
ఇప్పుడు నేను ఇంత తప్పు పని చేసిన వింధ్యకి నేను విడాకులు ఇవ్వొచ్చు కదా? నేనిప్పుడే ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్తాను. అవసరమైతే DNA టెస్ట్ చేయించి ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేసి వింధ్యకి విడాకులిస్తాను. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అయ్యో భగవంతుడా, నా వింధ్య జీవితం కాపాడడం కోసం నేను బిడ్డనిస్తే ఇప్పుడు ఈ బిడ్డే దానికి శాపమవుతుంది. ఈ బిడ్డ వల్లే వాళ్ళ కాపురం ముక్కలవ్వబోతుంది. ఇప్పుడెలా? ఆయనకెళ్ళి నిజం చెప్పకపోతే వింధ్య జీవితం నాశనమవుతుంది. అలా జరగకూడదు. రాజేష్ గారు, ఒక్క నిమిషం అండి. రాజేష్ గారు, నేను చెప్పేది వద్దు, మీరేం చెప్పినా నేను వినను. బిడ్డ గురించి, వింధ్య చేసిన తప్పు గురించి అందరికీ చెప్పేస్తాను. వింధ్య ఏ తప్పు చెయ్యలేదు. ఆ బిడ్డ శ్రీకర్ బిడ్డే. ఏంటి? ఏం చెప్తున్నారు మీరు? వింధ్య బిడ్డ కాదు, నాకు నా భర్త శ్రీకర్కి పుట్టిన బిడ్డ.